హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన నీటిపారుదల శాఖ సలహా మండలి అతను ఇక్కడ తెలంగాణకు సలహా మండలికి ఎట్లా నియమించారు అంటే అవి ఎవడు అడిగేవాడే లేడు, తెలియని కూడా తెలుస్తలేదు. అప్పుడే తెలిసిపోయింది ఎప్పుడైతే ఆయనని ఇక్కడ అధికారిగా వేశారో, ఎక్కడైతే సలహా మండలి చైర్మన్ చేశారో ఈ రాష్ట్రాన్ని అమ్మడానికో కరువు కటకాలు నెట్టేయడానికి ముహూర్తం ఖారైపోయిందండి. మనకు సంబంధం లేకుండా సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు వాళ్ళు సంబంధం లేకుండా వాళ్ళు చర్చలు చేస్తున్నారు, మినిట్ బుక్లు రాసుకుంటున్నారు, అగ్రిమెంట్లు చేసే ఫైనల్ దశకు వచ్చింది. ఏ రోజు రాష్ట్రీయ మీటింగ్లు జరిగాయో స్పష్టంగా హరీష్ రావు గారు చెప్తున్నారు. అదొకసారి విందాం మనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 200 టీఎంసీ డైవర్షన్ అనుకున్నారు. వాళ్ళు ఎంత ప్లాన్ చేస్తుంది? ఇప్పుడు 47 సమ్మక్క వదిలిపెట్టాలట. మనం 15 మాకు గోదావరిలో సేవింగ్స్ ఉన్నాయని పెట్టింది. 45 ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో ఆంధ్రప్రదేశ్ షేర్ అంటున్నారు. కర్ణాటక డికే శివకుమార్ మా షేర్ ఇవ్వండి అని అడిగింది కదా, వాళ్ళకు 16 టీఎంసీలు ఇచ్చింది. ఇస్తే కర్ణాటకకి ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్, మీరు పైన 16 టీఎంసీలు కృష్ణలో ఆపుకోండి, మేము మీ 16 కింద గోదావరిలో మేము తీసుకుంటాం ఇడా అంటున్నారు. కృష్ణలో మీరు ఆపుకోండి, మేము కింద 16 తీసుకుంటాం. ద్రోహం చూడండి. కర్ణాటక 16, 45 ఆంధ్రప్రదేశ్ షేరు. ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేస్తుంది, అది కూడా నిజం కాదు, క్లెయిమ్ చేస్తున్న గోదావరిలో సేవింగ్స్ 15. మన రాష్ట్రానికి హక్కుగా ఉన్న 47 సమ్మక్క వదులుకోవాలట. మొత్తం ఇది ఒక 123. తమిళనాడుకి ఇస్తామన్నా 44. మీ 167 టీఎంసీలతో ఇప్పుడు పోలవరం బనకచెర్ల మేము కడతాము అని వాళ్ళు పావులు కలుపుతున్నారు. దానికి 167 టీఎంసీలతో దీనికి సంబంధించి ఒక 2-3 నెలల నుంచి డ్రామా నడుస్తుంది. ఎంత సీక్రెట్ గా అంతా ఎంత సీక్రెట్ అంటే అసలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉండే ఏం జరిగిందో తెలియదు. ఫైనల్ గా సంతకాలు పెట్టి అగ్రిమెంట్ అయిపోయే పరిస్థితి ఏర్పడ్డారు. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ, నేను నా దగ్గర అన్ని ఆధారాలతో చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పటిదాకా ఎన్ని మీటింగ్స్ చూడండి. మన ముఖ్యమంత్రి కూడా ఒక మీటింగ్ లో పాల్గొన్నాడు. ఆయన ఎవరికి తెలవదు. మార్చి 26, 2026 ఆంధ్రప్రదేశ్ కు యొక్క సెక్రటరీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చింది. యూనియన్ సెక్రటరీ ఒక కాంతారావు, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ మూల. రహస్యంగా వస్తారు, రహస్యంగా వెళ్ళిపోతున్నారు. ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఢిల్లీలో వాటర్ సెక్రటరీనే తన మనిషిని తెచ్చిపెట్టుకున్నాడు. చూడండి, ఆ కాంతారావు గారు ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రిని, మన నీళ్ల మంత్రిని, మన ఈఎన్సీని, మన అడ్వైజర్ తోని మార్చి 26, 2026 నాడు మొదటి మీటింగ్ అయింది. తర్వాత ఏప్రిల్ 27, 2026 నాడు ఢిల్లీలో సెంట్రల్ సెక్రటరీ దగ్గర మీటింగ్ అయితే దాంట్లో సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడి అధికారులు పాల్గొన్నారు. 1 మే 2026 నాడు ఒక మీటింగ్ అయితే తెలంగాణ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ అడ్వైజరు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. 8 మే 2026 నాడు ఇంకొక మీటింగ్ జరిగింది. 11 మే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కుర్చీలో కూర్చొని సిఆర్ పాటిల్ సమక్షంలో వాళ్ళు ఇంకొక మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకుపోవడానికి ఒక మీటింగ్ జరిగింది. 23 మే ఒక మీటింగ్ జరిగింది. ఇవాళ ఆదివారంగా నిన్నగాక మొన్న శుక్రవారం కూడా ఒక మీటింగ్ అయింది ఢిల్లీలో. అది ఇంకొక లింకు, ఏది మన మహానది పోలవరం లింక్ కూడా పెడుతుంది. అందులో ఇట్లా రహస్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఏమనాలి? మనం ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కేసులు పెడతారు. అడగకూడదు, అడిగితే మీరు బీఆర్ఎస్ పార్టీ అనుకూలరు అని ముద్ర వేస్తారు. ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు మాకేం జరిగింది అని అనుకున్నారే, కానీ ఇక్కడ జరిగేది మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవ్వడానికి, నాశనం అవడానికి, మళ్ళీ కరువు కొరల్లో చిక్కడానికి ఆంధ్రప్రదేశ్ నీటి బనకచర్ల ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు కట్టుకోవడానికి వీళ్ళు కుయుక్తులు వేస్తున్నారు. ఇది మనకు అర్థం చేసుకోవాల్సింది ఎంత ఉంది. ఏపీకి సుజలాం, తెలంగాణకు నిష్ఫలం. ఈ డోకా ఎందాక అంటే మన అమాయకులు ఉన్నంత వరకు డోకా చేస్తూనే ఉంటారు. ఇంకొక వార్త ఇది చూద్దాం. ఊగిసలాటలో బట్టి బబిత, అస్థిన కేంద్రంగా సైలెంట్గా మారుతున్న సమీకరణాలు, కేంద్ర రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం సూచన. ఇతనికి అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మార్చకుండా ఉండలేని పరిస్థితులు, ఈయనకి ఇవ్వాల్సిన పరిస్థితులు, ఇతను అభిమానులు కానీ సమాజం కానీ ఇక్కడి నుంచి వస్తున్నటువంటి బహుజనుల నుంచి వస్తున్న ఒత్తిడి కానీ ఇవన్నీ దృష్ట్యా ఇతను ఇక్కడ ఉంటే ప్రమాదమని కేంద్రంలోకి తీసుకుంటారు. మరి కేంద్ర రాజధిష్టానం ఏం చేస్తుంది? అబ్బా, అధికార పార్టీ అదేమన్నా కేంద్రంలో మళ్ళీ ఒక 30 ఏళ్ళైనా ఈ తెలంగాణ రాదు, మళ్ళీ దేశంలో కూడా రాదు. మరి కేంద్రంలో తీసుకొని పోతానికి వస్తానికి ఏమైనా అమాయకుడా? ఇకపోతే పార్టీ పదవుల్లోకి పోవడానికి అదేమన్నా
పెద్ద ఐఏఎస్ కేడర్ ఉన్న కొద్ది ఖర్చు పెట్టుకోవాలి, లేదా సుట్ కేసులు ఇచ్చి రావాల్సింది తప్పించి గొప్ప పదవి ఏం కాదు. కాబట్టి వెళ్ళడానికి ఆయన సముఖతంగా లేడేమో, అందుకే ఊగిసలాట అవుతూ ఉంది. ఇకపోతే ఇంటర్నల్గా క్యాబినెట్లో చేంజ్లు వస్తాయట. పాపం కేంద్ర రాజకీయ రెవెన్యూ నుంచి పొంగులేటి అవుట్, శ్రీధరబాబుకి ఆర్థిక శాఖ ఇస్తారట. రవాణా శాఖ బాధ్యత నుంచి పన్ను తప్పిస్తారని ప్రచారం. మంత్రి జూపెల్లి మన అక్క కొండా సురేఖకు ప్రమోషన్లు వస్తున్నాయట. మరి ఎంతవరకు నిజమో చూడాలి. వాళ్ళకు మంత్రి పదవులు ఊడిపోయేటువంటి దశలు ఉన్నాయి. మంత్రి జూపల్లి గారికి అయితే ఖచ్చితంగా పోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రహస్య ఫైల్స్ ఆయనే ఇస్తున్నాడు రిపోర్ట్స్ అని చెప్పేసి గాంధీ భవన్లో గుసగుసలు వస్తూ ఉన్నాయి. మరి జూపల్లి గారి డిపార్ట్మెంట్ కూడా, మంత్రిత్వ శాఖ కూడా అంత ప్రోగ్రెస్గా లేవని చెప్పేసి, ఇకపోతే కొండా సురేఖ గారి మీద చాలా అనుచితమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. నటి హీరోయిన్ మీద విషయంలో కానీ, లేదా కాంట్రాక్టుల విషయంలో కానీ బహిరంగంగా రేవంత్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టిన వైనాన్ని ఈ మనందరికి గుర్తే ఉంది. కాబట్టి ఆమె శాఖ కూడా పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ప్రభుత్వ పనితీరుపై రహస్య 2 ఏజెన్సీ సర్వే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎప్పటికైనా మంత్రిత్వ శాఖ పనితీరు, ప్రభుత్వం తీరు, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, మంత్రి పనివర్గం ఎలా ఉంది, ఇవన్నీ కూడా వివిధ కోణాల్లో ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. యారన్ యాతన సిరిసిల్లలో కాకుండా వేములవాడలో నూలు డిపో అంటే అందరికీ యారన్ ఇస్తామన్న సర్కారు, తర్వాత ప్రభుత్వ ఆర్డర్లకేనంటూ మాట మార్పు. ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి చీరలు కరువే, ఇబ్బందులు ఉత్పత్తిదారులు, మ్యాక్స్ సొసైటీలు, ఉపాధి దెబ్బతిన అయోమయంలో నేత కార్మికులు. మరి ఇక ఓన్లీ ఆర్డర్ ఉన్న వాళ్ళకి అంటే మిగతా వాళ్ళు ఎలా బ్రతకాలా వద్దా? ఉరిసిల్లని కనకసీమగా చేసి ఉరిసిల్లని ఏ విధంగా అయితే ఉరిసిల్ల అని పేరు పడి ఉంటే సిరిసిల్లకు సిరుల సిల్లగా మార్చినటువంటి పాలన మనకు గుర్తే ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ ఉరిసిల్ల వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిమ్స్ డైరెక్టర్గా రాహుల్ దేవరాజు, నిమ్స్కు ఈయన మంచి కిడ్నీ ఆపరేషన్లో రకరకాలైనటువంటి వైద్యంలో ఆ రికార్డు సృష్టించాడు. ఇతని నేతృత్వంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని స్వాగతించాలి, మంచి జరుగుతుందని కోరుకోవాలి. ఒడ్లు కొంటలేని రైతుల కంట కావాలా? అయ్యయ్యో పాపం ఇట్లా అయిపోయింది. దయాకర్ రావు ఈరన్న రైతుల ఫోను. అదే చెప్తున్నాం కదా, లేని అపోహలు సృష్టించుకొని వ్యక్తుల మీద కుటుంబం మీద ద్వేషం పెంచుకున్నారు కదా, పాపం అవి అనుభవించాల్సి వస్తుంది. మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర కండ వేసుకొని చెట్టు కింద పండుకుంటే టంగున మెసేజ్లు వచ్చాయి. టంగున నీకు వెహికల్కి కారు వచ్చి నీ కళ్ళాల దగ్గర వరి కొనుక్కొని పోయితే హాయిగా సుఖంగా ఉండక లేనిపోని అపోహలు గుర్తుపెట్టుకొని కుటుంబం మీద దేశాలు పెంచుకొని మీరు లేని అపోహలతోటి చేసుకొని కర్మ గుణుకు తెచ్చుకున్నారు పాపం. కానీ ఇలా జరగడానికి వీలు లేదు. తెలుసో తెలియక అమాయకులు అలా మోసపోయారు. వాళ్ళని శిక్షించడానికి దేవుడు కూడా సహకరించొద్దని నా కోరిక. రేవంత్ రెడ్డికి ఓటు భయం. వేదిక ఏదైనా ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆయన ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. అంటే ఔరేక్ బార్ అంటున్నాడు. ఔరేక్ బార్ కాదని ఎవరన్నారని ఇక్కడ అర్థం తీసుకొచ్చారు. అంటే వేదిక ఏదైనా సరే కేసీఆర్ని కేటీఆర్ని వ్యక్తిగతంగా అవమానకరంగా పుట్టుకల మీద చావు మీద మట్టి కప్పుతామని చెప్పి అసహ్యంగా హేళనగా మాట్లాడే తీరు మనం చూస్తూ ఉన్నాం. అది ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి మాట్లాడేసింది కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నవారు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నవారు మాట్లాడేటువంటి వాక్యాలకు ఆయన భరించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కేసు పెట్టినా కూడా చర్యలు ఉండవు, కేసు తీసుకునే నాదుడు కూడా ఉండడు. ప్రభుత్వ కార్యక్రమాలైనా పార్టీ కార్యక్రమమైనా అదే రాగం. అసెంబ్లీ ఎలక్షన్లకు ఇంకా 2.5 ఏళ్ల సమయం, అప్పుడే ఎన్నికలు అందుకున్నట్టు బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరిక నుంచి తడబడుతున్న రేవంత్ రెడ్డి ఈరోజు ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ నినాదం. కాంగ్రెస్ సర్కార్పై రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకగా ఇంకా 30 ఏళ్ళు అయినా కూడా రాదు, మళ్ళీ కాంగ్రెస్ పుట్టదు అనే సంగతి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి హిట్లర్ ఆదర్శం, అందుకే ఇంతకు అరాచకం. మనం ఆల్రెడీ చెప్పాం కదా. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేడు, కిషన్ రెడ్డి కలవనిస్తలేడు. మరి ఇక ఇది చాలా విచిత్రమైనటువంటి వార్త. ఇతడు కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ చాలా వ్యాఖ్యలు చేశాడు. అభివృద్ధికి ఆటంకం కిషన్ రెడ్డే, అన్నిటికీ వైఫల్యానికి కిషన్ రెడ్డే అని చెప్పేసి కిషన్ రెడ్డిని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో ఈయన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూడాలి. కిషన్ రెడ్డిని సంగతి చూస్తా,
పగలు బీజేపీ రాత్రి బీఆర్ఎస్ లాగా రాజకీయం చేస్తున్నారు. జూన్ 15లోపు మెట్రో ఆర్ఆర్ త్రిపురాల ప్రాజెక్టు అనుమతి ఇవ్వాలి. అల్టిమేట్ ఇదా అడిగే తీరు. ఇలాగే అడుగుతారా కేంద్ర మంత్రులను, కేంద్ర సహాయక మంత్రులను, కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పార్టీలను? ఇలా అడిగితే పని అవుతుందా? జిహెచ్ఎంసీ ఎన్నికల విభజన కేవలం పరిపాలన సౌలభ్యం కోసమే. అవేం కావు. దానికి ఏ విధంగా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన, ఇదంతా కూడా స్పష్టంగా అర్థమవుతుందో లేదో. వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి ఎత్తుగడ ఏమిటంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహం చేసే ముందు ఏర్పాట్లు చేసి అక్కడ పెట్టి ఇక్కడ 3 డివిజన్లో అభివృద్ధి పథకాలను శంకుస్థాపనలను చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాడు. అధికార దుర్వినియోగం చెప్పొచ్చు దీన్ని. కానీ ఏం చేయలేము. అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు.